చికెన్ సేమియా రెసిపీ. పప్పు, తోటకూర. ముందుగా పప్పు వేసుకుందాం. కడిగేసి పచ్చిమిరపకాయలు, పసుపు, కారం వేసుకోవాలి. మెత్తగా వండితే కన్నా మొలపప్పులాగా వండుకుంటే బాగుంటుంది. ఇంట్లో పెట్టి ఉడికిందాం. అలా తీసేసాను, ఉత్తు ఆకే వేస్తున్నాను. ఇది కడిగేసుకుని ఒకసారి ఉడికించేసుకోవాలి. అలా కడిగేసుకుని వీటిలో వేసుకుని ఉడికించుకోవాలి. తోటకూర పొయ్యి మీద పెట్టి ఉడికించేసుకోవాలి. ఎందుకనక మనం ఇది తీసేసుకుందాం. పచ్చిరొయ్యలు కానీ చికెన్ కానీ వేసుకుని వండుకుంటే బాగుంటాయి. పప్పు ఈ రకంగా ఉడికింది. ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న తోటకూర వేసుకుని పైన వేసుకోవాలి. ఉప్పు కూడా వేసేసుకుందాం. చిన్న మంటలో పెట్టి ఉడికించుకుందాం. ఈ రకంగా ఉడికింది. ఇప్పుడు మనం దీన్ని తాలింపు వేసేసుకుందాం. ఇప్పుడు ఈ పప్పు ఇందులో వేసేసుకుందాం. పప్పు తోటకూర రెడీ అయిపోయింది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.